నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం దుండిగల్ గ్రామంలో రైతు ధర్నాలో ఎంపీ ఈటెల రాజేందర్ రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని రైతులకు మద్దతు మెగా జాబ్ మేళాను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు మేడ్చల్ పట్టణంలోని తుమ్మచెరువు కట్టపై ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో చోరీ ఇప్పటికీ 3 సార్లు చోరీ జరిగిందన్న ఆలయ నిర్వాహకులు వేలాది ఎకరాల వరి పంట పొలాలను ఎండిపోవడం చూసి ఆయన చలించిపోయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కన్నెపల్లి పంప్ హౌస్ నడిపితే కేవలం 3 రోజుల్లోనే ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీరు నింపాలని సూచన రైట్ ఇక డీటెయిల్స్కి వెళ్తే మేడ్చల్ జిల్లా దొండిగల్ గ్రామంలో రైతు ధర్నాలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని మద్దతు తెలిపారు తమ భూములను బలవంతంగా లాక్కొని రవాణా శాఖకు కేటాయించినందుకు భూమిని కోల్పోయిన రైతులు నిరసన ధర్నా చేశారు సర్వే నెంబర్ 453, 454 అసైన్డ్ భూమిలోని 40 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ఆర్టీఓ కార్యాలయానికి కేటాయించడం సమంజసం కాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు దుండిగల్ గ్రామ వార్డు కార్యాలయం ఆవరణలో రైతులు ఆందోళనకు దిగడంతో రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని రైతులకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమాచారం ఇవ్వకుండా 40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఆర్టీఓ కార్యాలయానికి అప్పగించడం సమంజసం కాదన్నాడు 430 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అప్రమత్తంగా ఉండాలన్నారు న్యాయం జరగాలంటే రాజకీయాలకు అతీతంగా రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం తప్పిదం వల్లే రైతులు నష్టపోవాల్సి వస్తుందని భూమిని కోల్పోయిన రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి పీసిరి కృష్ణారెడ్డి కావలి గణేష్ విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు అదే ఆధీనం ఉంది మమ్మల్ని ఏం చేస్తారో మీ దయ మాకు కావాలి హైదరాబాద్ చుట్టుపక్కల నువ్వు ఎకరం మాకు ఇవ్వు 600 గజాలు నీకు ఇస్తామని చెప్పి వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టి కొన్ని వేల మంది రైతుల దగ్గర తీసుకున్నారు దుండిగల్లో కూడా మొన్న ఈ మొత్తం భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినప్పుడు నేనే స్వయంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీ అబ్బా జాగిర్ కాదు ఒకసారి ఇచ్చిన తర్వాత 50 ఏళ్ళు వాళ్ళ భూములు సాగు చేసుకున్న తర్వాత గుంజుకునే అధికారం నీకు లేదని చెప్పి వెళ్ళగొట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళ కొత్త అవతారంతో పెట్టుకొని వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఒక పరిష్కారం చూపకుండా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఏళ్ల క్రితం దుండిగల్ గ్రామంలో 490 ఎకరాల భూమి 327 మంది రైతాంగానికి ఎకరన్నర చొప్పున పట్టాలు ఇచ్చింది ఆ దుండిగల్ గ్రామంలో పట్టాలు ఇచ్చిన ఆ సందర్భంలో ఇక్కడ 500కో 1000 రూపాయలకి ఎకరం ఉండొచ్చు రాళ్ళు రప్పలు చెట్లు చేములు వాగులు వంకలతో కూడిన భూముల్ని ఒక తరం కష్టపడి సాగు చేసుకొని ఇవాళ కొంచెం డెవలప్ అయి చేసుకుంటే కర్రెరబడగానే కన్నెరబడ్డట్టుగా ఈ పేదలకు ఇచ్చినటువంటి భూముల్ని వాళ్లకు పూర్తి హక్కులు కల్పించకుండా రకరకాల అవసరాలు పడ్డ గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంది రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఫ్రీగానే తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కొట్లాడినాం పట్టా భూములకు ఎట్లయితే కంపెన్సేషన్ తీసుకున్నావో అదే పద్ధతిలో కంపెన్సేషన్ తీసుకోవాలని చెప్పి మేము కొట్లాడితే అప్పుడు కంపెన్సేషన్ తీసుకున్నాం మళ్ళీ ఇవాళ రకరకాల అవసరాల పేరిట పేదల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు అనేక రాష్ట్రాలలో 18 ఏళ్లకు 20 ఏళ్లకు 25 ఏళ్లకు అసైన్ చేయబడ్డ భూములు పర్మనెంట్ హక్కులు కల్పిస్తున్నప్పుడు ఇక్కడ కూడా హక్కులు కల్పిస్తా అని చెప్పింది కానీ ఇప్పటిదాకా కాలేదు కాకపోగా కంచే చీరను మేసినట్టుగా ఏ ప్రభుత్వం అయితే పేదలకు అండగా ఉన్నానో ఇవాళ ఆ ప్రభుత్వమే ఇవాళ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు 10 కోట్ల విలువ కాగానే గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో కూడా నోటీసులు లేకుండా వాళ్ళతో కన్సల్ట్ లేకుండా
ఎప్పుడు పడితే అప్పుడే భూములు గుంజుకునే అధికారం ఎవరికి లేదు. రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. పేదల బతుకులతో గోక్కునే ప్రయత్నం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా. ఇలాంటి ప్రజలకి అండగా ఉండే బాధ్యత మాది. మా పార్టీ తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఈ సమస్యకు సంపూర్ణంగా మద్దతిస్తామని చెప్పి దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాసి ప్రయత్నం చేస్తామని చెప్పి. రంగారెడ్డి జిల్లా బొంగుళూరు సమీపంలోని ప్రమిదా గార్డెన్లో మెగా జాబ్ మేళాను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గ యువత కోసం 30 కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు. కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని, ఆ ఉద్యోగం వారిని మరొకరిపై ఆధారపడకుండా చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ ద్వారా వృత్తి నైపుణ్య విద్యను అందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ చేస్తూనే ఉంటాం, రాజకీయాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూనే ఉంటాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో చేసేటువంటి ఇటువంటి క్యాంపుల వల్ల ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు సాధించేటువంటి ముందు మీకు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలంటే అలాగే ప్రతిపాడు మీరు కూడా ఈ యొక్క పర్టికులర్ నియోజకవర్గం అది మీరు ఈ పర్టికులర్ నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో మీరు చేయాలి. నేను ఎమ్మెల్యే గారు సహకరిస్తాం. అల్టిమేట్ గా మనిషికి కావాల్సింది ఉపాధి. ఒకరోజు చేసే సహాయంతో అద్భుతగలుగుతూ తప్ప జీవితం గడవదు. జీవితం గడవాలంటే మన ఉద్యోగాలు రావాలి, మన కుటుంబం బాగుపడాలి. మన కుటుంబంలో మరొక తరంలో కూడా మీరు వాళ్ళకు కూడా సేవ చేసే విధంగా మీరు స్థిరపడాలి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందుకు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి 30 కంపెనీల ఉత్సాహాలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చిన అప్లికేషన్ 2500 అప్లికెంట్స్ ని వీలైన మనకు స్క్రూటినీ చేసి వాళ్ళకు తగ్గ స్థాయి వాళ్ళు ఎంత కేపబుల్ ఉంటుందో గమనించి మీరు దాన్ని రాష్ట్రాలు ఫాలో చేసి కార్యక్రమాలు పెట్టుకుని. మేడ్చల్ పట్టణంలోని తుమ్మచెరువు కట్టపై ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుడి తలుపులు పగలగొట్టి కొందరు దుండగులు గర్భగుడిలోకి చొరబడ్డారు. అమ్మవారి బంగారు పుస్తల్తాడు, ముక్కుపుడక, వెండి మెట్టలు, ఆలయ వార్షికోత్సవానికి విరాళంగా వచ్చిన 10,000 రూపాయల నగదు, ఆహుజా ఆప్లిఫైయర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా ఈ ఆలయంలో ఇప్పటికీ 3 సార్లు చోరీ జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మాత్రం తాళాలన్నీ వలగొట్టేసినాయి. వచ్చేసరికి లైట్లు బంద్ చేసిరు, అన్ని బంద్ చేసిరు. ఒకటే లైట్ ఉంది. సీసీ కెమెరా వైర్లు వీకేసిరట అన్నయ్య చెప్పిండు. గుడి తాళాలు వలగొట్టారు. రోజు వస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ 57లో ఎస్సీ వర్గీకరణ పోర్లు అసువులు బాసిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. సభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆదుకున్నదో అమరులకు విలువనివ్వడానికి అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారో అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరులైన మాదిగ అమరుల కుటుంబాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మందకృష్ణ మాదిగ కోరారు. అమరవీరులను స్మరించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్తూపంతో పాటు మ్యూజియంను ఏర్పాటు చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం అనేది న్యాయమైన పోరాటం కాబట్టే అన్ని రాజకీయ వర్గాలు సమర్థించాయని తెలిపారు. గతంలో నియమించబడ్డ కమిషన్లు అన్ని వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాయని అన్నారు. అన్ని రాజకీయ పక్షాలతో పాటు దళితుల్లో 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. సమాజంలో ఉండే అన్ని వర్గాలు వర్గీకరణ ఉద్యమాన్ని బలపరిచాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఆదుకున్నదో అమరులకు ఏ విధంగానైతే విలువనివ్వడానికి అమరుల స్తూప నిర్మాణం జరిగిందో అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం
అసూలు బాసిన అమరులైన మాదిగ అమరుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, వారిని స్మరించడం కోసం, గౌరవించడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే స్తూప నిర్మాణం, మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని మేము 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం న్యాయమైన పోరాటంలో అసూలు బాసిన మాదిగ అమరవీరులను కూడా ఆ విధంగా గుర్తించాలని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో 25 లక్షల ఎక్స్రేస్ ఇవ్వాలని, అదే సమయంలో వారికి స్తూప నిర్మాణం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగం కూడా కుటుంబంలో ఇవ్వాలని, గృహ వసతి కల్పించాలని, అదే సమయంలో వారి పేరుతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా హైదరాబాద్ లేదా హైదరాబాద్ శివారులో ఒక 5 ఎకరాల భూమిని ముందు ఇక్కడ కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని మొన్న 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మానవత్వంతో స్పందించాలని, న్యాయమైన పోరాటంలో అసలు బాసిన వాళ్ళందరినీ గౌరవించుకునే విధంగా, కుటుంబాలను ఆదుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం పరిధిలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ ఆయకట్టు కింద సాగు చేసిన వేలాది ఎకరాల వరి పంట పొలాలను ఎండిపోవడం చూసి ఆయన చలించిపోయారు. దుక్కి దున్ని వరి నాట్లు వేసి ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు భరించి తీరా పంట పొట్ట దశకు వచ్చేసరికి సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 30,000 రూపాయల వరకు ఖర్చు చేశాం. ఇప్పుడు వాటిని గొర్రెలు, పశువులు మేపుకునేందుకు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. చేతికి పంట వస్తుందనే ఆశతో వందలాది మంది రైతులు బోరు బావులు వేసి ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. ఒక్క 6 తడి పంటకు నీరిస్తే కనీసం సగం పంట కోతకి వచ్చి పెట్టిన పెట్టుబడులైన చేతికి వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సాగునీరు ఉందని కన్నెపల్లి పంప్ హౌస్ నడిపితే కేవలం 3 రోజుల్లోనే ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీరు పారి పెన్పహాడ్కు చేరుతుందన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే వర్షాకాలంలో కూడా వారబందీ నీళ్ళు ఇస్తామని చెప్పగానే మేము ఆశపడ్డాము. ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ ఇంకో ఇక్కడ జేసీ పెట్టి కాలువ కూడా తీసి ఉన్న వాళ్ళు అయితే నీళ్ళు వస్తాయని అనుకున్నాం. ఈ నవంబర్లో ఒక నెల 10 రోజుల్లో కొద్దిగా నీళ్ళు వచ్చినాయి కాలువలో. ఎట్లా నీళ్ళు ఇస్తారులే అని చెప్పి ఆశపడి నీళ్ళు ఇట్లా పెడితే మా జీవితాలు నాశనం అయిపోయింది సార్. ఏం లేదు, 10 సంవత్సరాలు వెళ్ళిపోయినాం సార్. 10 ఏళ్ళు కాదు మాకు ఘోరం అయిపోయినాం. ఒక్క సంవత్సరంలో ఎంత తేడా వచ్చిందో. ఎవరు ఎంత మందిని కలిసినా కూడా మాకు ఎవరు చేయలేదు సార్. మా దయచేసి సార్ మాకు కొద్దిగా నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేయండి సార్. ఏ విధంగా ఎక్కడి నుంచి ఇప్పిస్తారో కానీ మాకు నీళ్ళు ఇప్పించి మా లంబాడి జాతిని కొద్దిగా మా ఎక్కువ ఇళ్ళే ఉన్నాం కాబట్టి లంబాడి జాతి అనాల్సి వస్తుంది. ఈ మల్కపురానికి పోయి డాంబర్ రోడ్డు జీవితాలు మొత్తం పోయినాయి, అవతలు కూడా పోయినాయి. కానీ వంపులు మాత్రం కొద్దిగా ఉన్నాయి. ఆడొకటి ఎకరం అన్ని పోయినాయి సార్. అన్ని మొత్తం మాకు కొంతమంది హైదరాబాద్ కు వలస వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో అటు పోతున్నారు సార్. పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎవరు ఏడుస్తున్నాం సార్. పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లి అంత ఆగం అయిపోయినాం. మా పెనువాడ మండలంలో ఎండిపోయిన పొలాల మధ్యన ఉన్నాం మనం. దయచేసి మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఆ వైపు ఏదైతే గొర్రెలు మేస్తున్నాయో మొత్తం పొలాలు ఒక్కసారి ఆ విజువల్స్ చూపించాలి, ప్రపంచానికి తెలవాలి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏం చేస్తుంది అనేది. ఇవాళ ఇక్కడ పొలాలు ఎండిపోయినాయి అంటే కారణం ప్రభుత్వమే. ఇది ప్రభుత్వం చేసిన నేరమే. ఇవాళ ఇక్కడ ఈ గ్రామాలకు వస్తే ఎక్కడికి వచ్చినా నాకు రైతులు చెప్తున్న మాట ఒకటే మాట, ప్రభుత్వాన్ని నమ్మినాం మేము. వాళ్ళ పత్రికలలో టీవీలలో ప్రకటన చేసిండ్రు,
మీరు పంటలు వేసుకోండి, వారబందిగా నీళ్ళు ఇస్తామని చెప్పినారు. వాళ్ళ మాటలు నమ్మే మేము ఈ పంట పొలాలు చేసుకున్నాం. ఇప్పుడు మనం నిలబడ్డ పొలం ఏదైతే ఉందో ఈ పొలం ఓనర్ పేరు నగేష్ నాయక్. ఈయన పొలం సొంత పొలం 3 ఎకరాలు అయితే 6 ఎకరాలు కౌలు తీసుకొని వేసినాడు. 9 ఎకరాలు చేసిన మనం నిలబడ్డాను. వేలాది గొర్రెలు మేస్తున్నాయి చూసినాం మనం. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సార్ మేము మంత్రులు అధికారులు చెప్పిన మాట విన్నాకనే నేను పొలం పెట్టుకున్నా అనే మాట. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ. ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో 10,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఆడ. వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల్ని నమ్మించి వంచి మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా. మొత్తం ఈ కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తాను నేను ఇవాళ కూడా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను. బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా చేతికి ఇచ్చిన 3 రోజులలో నేను ఈ పెనుబాడు మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా. హైత్ నగర్ కోట్ల సముదాయంలో నిర్మించిన న్యాయవాదుల బార్ అసోసియేషన్ భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సామ్ కోషి, విజయసేనారెడ్డి మరియు నర్సింగ్రావులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హైత్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ భిక్షపతి గౌడ్ను 3 న్యాయమూర్తులు అభినందించారు. హైత్ నగర్ కోర్టులో 8,000 కేసులు పెండింగ్లో ఉన్నందున అదనపు కోర్టు ఏర్పాటు అవసరం ఉందని, ఇతర జిల్లాల్లో కూడా ఇన్ని కేసులు పెండింగ్లో ఉండవన్నారు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి. కోర్టులో బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం పట్ల న్యాయవాదులు చేసిన కృషిని ఆయన అభినందించారు. న్యాయం కోసం వచ్చే బాధితులకు సహకరించాలని సూచించారు. Signifying a new beginning, invoking divine blessings and creating a sense of ceremony and reversionary. IAs that are filed should not be filed with an intention of protracting the matter, but should be filed with an intention of leading to the correct conclusion of the litigation. And if IAs are filed, argue it out as quickly as possible. The IAs are mostly then when we sit on CRPs and CMAs, we find IAs are taken years together for being decided, and the substantive suit is at its original level itself. So if IAs gets disposed of quickly, the faster the suit would be decided. So there is a responsibility casted on each one of us. It is not just the role of the Bar Association alone. There is an equal responsibility upon the judicial officers also to put that willpower in ensuring that the very purpose of your being posted at these places is to ensure that the litigant is given the relief for which he has knocked the doors of justice as quickly as possible in the limited period of time. And when he gets the justice, he should go and make it known to the society outside that this is an institution which is working and where the faith on the judiciary would further get enhanced. Once again, I would congratulate all the members of the Bar Association on this occasion on having their own new Bar Association hall, and also the cooperative society which has provided the support for the establishment of the
Bar Association Hall with a hope that they will continue to serve the bar and the interest of the legal fraternity in the same way for all times to come. Thank you. వేలాది మందికి ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు చేయడం ద్వారా శంకర నేత్రాలయం అధినేత డాక్టర్ రవీందర్ గౌడ్ పేదల జీవితాల్లో వెలుగునిస్తున్నారని ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటరమణ అభినందించారు. శంకర నేత్రాలయం, సంకేత్ స్వచ్ఛంద సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ సనత్ నగర్ల సంయుక్త ఆధ్వర్యంలో సనత్ నగర్లో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలను ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. శిబిరం నిర్వాహకులు శంకర నేత్రాలయం అధినేత డాక్టర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నామని, నియోజకవర్గంలో అంధత్వం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉచిత నేత్ర శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిబిరం ద్వారా సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసులతో కలిసి ఏసీపీ వెంకటరమణ ఎంపిక చేసిన వారికి ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు. అంతకుముందు పెద్ద సంఖ్యలో హాజరైన స్థానికులకు కంటి పరీక్షలు నిర్వహించారు. సంకేత్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మురళి ఫణికుమార్ మాట్లాడుతూ శనివారం నిర్వహించిన శిబిరం ద్వారా 700 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించామని, 550 మందికి ఉచితంగా కంటి అద్దాలను, ఔషధాలను అందజేశామని, 30 మందిని నేత్ర శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఓబుల్ రెడ్డి, అధ్యక్షులు రామశాస్త్రి, సంకేత్ ప్రతినిధులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ సనత్ నగర్లో శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి, అదేవిధంగా సంకేత్ ఆర్గనైజేషను, లయన్స్ క్లబ్ ఆఫ్ సనత్ నగర్ ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఇంతవరకు మేము 300 మందికి కంటి పరీక్షలు చేసి ఒక 15 మందికి కంటి ఆపరేషన్ల నిమిత్తం సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 250 మందికి కంటి అద్దాలు కూడా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున లయన్స్ క్లబ్ సపోర్ట్తో, సంకేత్ సపోర్ట్తో అందరికీ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి స్థాపించి 20 ఏళ్ళు అవుతుంది. మరి 20 ఏళ్ల కాలంలో మేము 30,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము బెస్ట్ డాక్టర్గా, బెస్ట్ హాస్పిటల్గా అవార్డు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అదే కాకుండా 3 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా మా హాస్పిటల్ తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా సరే పేదవాళ్ళు, మన సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళు మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రికి వస్తే మరి ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కంటి అద్దాలు కూడా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ముఖ్యంగా మరి స్వచ్ఛంద సంస్థలు, మరి పొలిటికల్ పార్టీలు కూడా ఎవరైనా సరే మీరు ఇటువంటి ఆర్గనైజేషన్ చేయండి, క్యాంపులు నిర్వహించండి. మేము అక్కడ క్యాంపు నిర్వహించి వారికి ఉచితంగా సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశము శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ముఖ్య ఉద్దేశము సనత్ నగర్ నియోజకవర్గంలో అంధులు లేకుండా చేయడమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సనత్ నగర్ నియోజకవర్గంలో అంధులు లేకుండా చేయడానికి చేయకుండా 20 ఏళ్ల కింద మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మన ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు హుజూరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉండే యువతకు ఉద్యోగం కల్పించడం లక్ష్యంగా ముందుకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. నేడు జేఎన్టీయూ యూనివర్సిటీలోని వర్సిటీ ఆడిటోరియంలో నిపుణ సేవ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం యువతతో ముచ్చటించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 వార్షిక బడ్జెట్లో యువతను దృష్టిలో పెట్టుకుని 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే తన ఎంపీ నియోజకవర్గం నుండి ప్రతి ఇంటిలో సర్వే చేసి చదువుకున్న అబ్బాయి, అమ్మాయి వివరాలను సేకరించి స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించే సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 5,000కు పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో రిజల్ట్ వస్తలేదు. ఇంకా కొంత దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అమెరికా లాంటి దేశం ఎట్లా ఆంక్షలు పెడతా ఉందో, ఇతర దేశాలలో ఎట్లా ఇబ్బందులు అవుతా ఉన్నాయో చూస్తూ ఉన్నారు. కాబట్టి
మన దేశంలో ఇప్పటికే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామే కాకుండా 2024-25 బాజాప్తా బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, వాళ్ళ సొంత కాళ్ళ మీద బతికే పద్ధతి కోసం ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా మాకు సేవా ఇంటర్నేషనల్, సేవా భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మా శ్యామ్ గారు వారి నాయకత్వంలో, సుభద్ర గారు వారి నాయకత్వంలో జేఎన్టీయూలో ఒక 20,000 మంది పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం 160 కంపెనీలను ఇక్కడ పిలిపించి ఈరోజు మెగా ఈవెంట్ జరుగుతూ ఉంది. దీంట్లో ఎక్కడ బ్రోకరేజానికి ఆస్కారం లేదు, ఎక్కడ ఇతరులు డబ్బులు పే చేసే ఆస్కారం లేదు. నేరుగా ఏ కంపెనీ, ఏం చదువుకున్నాడు, ఏ ఉద్యోగం, ఏం జీతం అనేది ఇక్కడనే ఫిక్స్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కొన్నిసార్లు రిక్రూట్ అయినటువంటి వాళ్ళలో కూడా 100కు 100% కాకపోవచ్చు ఒక్కొక్కసారి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ 20,000 ఉద్యోగాల కోసం ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పిల్లలకు యూజ్ఫుల్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి రోజున 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 6 రోజుల్లో స్వామివారి హుండీ ఆదాయం సుమారు 6 లక్షల రూపాయలు వచ్చాయని అన్నారు. మొత్తం అన్నదానం, హుండీ మరియు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం సుమారు 47,99,783 రూపాయలు వచ్చాయని తెలిపారు. గత సంవత్సరంలో సుమారు 14 లక్షల రూపాయలు వచ్చాయని, గతం కంటే ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువ వచ్చిందని అధికారికంగా తెలిపారు. స్వామివారు కోరిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే స్వామిగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి తరహాలో ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని అన్నారు. షియా ముస్లింలకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు ఇదాయత్ అలీ మీర్జా అబ్బాస్ మాట్లాడుతూ హైదరాబాద్లో షియా ముస్లింలు దాదాపు 12 లక్షల మంది ఉన్నారని అన్నారు. తమ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎలాంటి ప్రాతినిధ్యం లేదన్నారు. ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు సైతం తాము పొందలేకపోయామని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి తమకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని, వివిధ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలను నెలకొల్పడానికి స్థలాన్ని కేటాయించాలని, హుస్సేనీ భవన్ నిర్మించాలని కోరారు. షియా వర్గానికి సంబంధించి మసీదులు, అషూర్ ఖానాలు, గ్రేవ్ యార్డ్స్ పునరుద్ధరించి తమ భూములను పరిరక్షించాలని కోరారు. షియా ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ఎమ్మెల్సీ గురించి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుండిగల్ గ్రామంలో రైతు ధర్నాలో ఎంపీ ఈటెల రాజేందర్, రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని రైతులకు మద్దతు. మెగా జాబ్ మేళాను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. మేడ్చల్ పట్టణంలోని తుమ్మ చెరువు కట్టపై ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో చోరీ, ఇప్పటికీ 3 సార్లు చోరీ జరిగిందన్న ఆలయ నిర్వాహకులు. వేలాది ఎకరాల వరి పంట పొలాలను ఎండిపోవడం చూసి ఆయన చలించిపోయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కన్నెపల్లి పంప్ హౌస్ నడిపితే కేవలం 3 రోజుల్లోనే ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీరు నింపాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.